ఎక్కడెక్కడో ఉన్న అమ్మాయిలు ఇక్కడికి రావటం, ఇక్కడికి తీసుకురావటం, ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. పనుల్లో పెడతారా లేదా సెక్స్ బానిసలుగా మారుస్తారా తెలియదు. నేపాల్ నుంచి కూడా అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశపు ఓటర్ ఐడీలు, భారతదేశానికి సంబంధించిన ఆధార్ నకిలీ సృష్టిస్తున్నారన్న విషయం బయటపడింది. విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరణ్డోల్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణాకి సంబంధించి రైల్వే స్టేషన్లో గుర్తించారు. 11 మందిని రెస్క్యూ చేశారు రైల్వే పోలీసులు. రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు రవికుమార్ బిష్ణోయ్ ఉన్నారు. నకిలీ ఆధార్ కార్డు సృష్టించి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఒరిస్సా నవరంగ్పూర్కి చెందినటువంటి బాలికలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా ఇప్పటిదాకా 100 మందికి పైగా తీసుకురావడ్డారన్నటువంటి విషయం తేలింది. అక్రమ రవాణా చేస్తున్నారన్నటువంటి విషయం తేలింది. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు, వీళ్ళకి తల్లిదండ్రులే ఇస్తున్నారా, బలవంతంగా తీసుకొస్తుంటే రైళ్లలో తీసుకురారు కాబట్టి ఎలాగ వదిలిపెడుతున్నారా అని తేలాల్సి ఉంది.